Hello students, welcome to JNV Learning Portal. Staff Selection Commission examinations or RRB Group D or NTPC examinations లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 మార్క్స్ ఉంటాయి. 25 మార్క్స్ మనకి వెయిటేజ్ ఉంటుంది. దాంట్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి మనకి ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ ప్రతి ఎగ్జామినేషన్ లో ఏ పేపర్ చూసినా సరే మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకి 2 and 3 క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి. So, ఈ వీడియో is a part 1 based on previous year questions. సో మనము ఇందులో కొన్ని మోడల్స్ చూద్దాం. అంటే కోడింగ్ డీకోడింగ్ కి సంబంధించినటువంటి కొన్ని డిఫరెంట్ మోడల్స్ చూద్దాము. ఇక్కడ అంతా కూడా నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా లెటర్ బేస్డ్ కోడింగ్, అంటే లెటర్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కోడింగ్ డీకోడింగ్ లో మనకి లెటర్ టు నెంబర్ కోడింగ్ ఉంటుంది. అంటే ఆల్ఫాబెట్ కోడింగ్ ఉండొచ్చు, లేదా ఆల్ఫాబెట్ టు నెంబర్ కోడింగ్ ఉండొచ్చు, లేదా నెంబర్ టు నెంబర్ కోడింగ్ ఉండొచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్స్ అండ్ డీకోడింగ్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ నేను ఈ వీడియోలో చూస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ కోడింగ్. సో ఈ ఆల్ఫాబెటికల్ కోడింగ్ లో మనకి ఆల్ఫాబెట్స్ 26 ఉన్నాయి కదా. ఈ 26 ఆల్ఫాబెట్స్ మనకి ఇంక్రీజ్ అవడం కానీ లేదా డిక్రీజ్ అవడం కానీ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉన్న చోట ఏకి మనం +1 యాడ్ చేసామనుకోండి, ఏ +1 అంటే ఎంత అవుతుంది? బి అవుతుంది. అదే ఏ +2 యాడ్ చేసామనుకోండి సి అవుతుంది. ఏ +3 యాడ్ చేసామనుకోండి డి అవుతుంది. అదే విధంగా ఏ -1 చేశాను అనుకోండి జెడ్ అవుతుంది. ఏ -2 చేస్తే వై అవుతుంది. ఏ -3 చేస్తే ఎక్స్ అవుతుంది. ఇలా మనము ప్లస్ మైనస్ ద్వారా ఆల్ఫాబెట్స్ ప్లస్ మైనస్ ద్వారా అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ ద్వారా కోడ్ అనేది రాయడం జరుగుతుంది. సో ఎన్ని నెంబర్స్ ఇంక్రీజ్ అయినాయి, ఎన్ని నెంబర్స్ డిక్రీజ్ అయినాయి అనే దాన్ని బట్టి మనము ఇక్కడ ఈ ఆల్ఫాబెటికల్ లో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది చేస్తాం. ఇక్కడ చూడండి, బ్యాక్ అనే పదాన్ని సిసిబిఐ అని, టెస్ట్ అనే పదాన్ని యూజిఆర్ఆర్ అని రాస్తే వర్క్ అనేటువంటి పదాన్ని ఏ రకంగా రాశారు అనేది ఇక్కడ మనల్ని క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి కంపేర్ చేయడానికి ఏం లేదు, డైరెక్ట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి. బి నుండి మనం సి రాసాం, బి నుండి సి రాసాము, తర్వాత ఏ నుంచి సి రాసాము. బి నుంచి సి అంటే మనకి +1 పెరిగింది. ఏ నుంచి సికి వెళ్ళాం, బిసి అంటే +2 పెరిగింది. సి నుంచి బికి వచ్చామండి, అంటే మళ్ళీ ఏమైంది? తగ్గింది, అంటే -1 తగ్గింది. కే నుంచి ఐకి వచ్చాం, కే అనేది 11th నెంబరు, ఐ అనేది 9th నెంబరు, -2. సో అలాగే ఇక్కడ టెస్ట్ కూడా చూద్దాం. టియు +1 అయింది, ఈఎఫ్జి +2 అయింది. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ అంటే -1 అయింది, ఎస్టి అంటే -2 అయింది. అంటే ఇక్కడ కోడింగ్ ఏమైంది? ఫస్ట్ లెటర్ +1, సెకండ్ లెటర్ +2, థర్డ్ లెటర్ -1, ఫోర్త్ లెటర్ -2. ఇది మనకి ఎప్పుడైతే తెలిసిపోతుందో వర్క్ అనే పదాన్ని మనం రాసుకుందాం. వర్క్ అనేటువంటి పదాన్ని రాసుకుందాం. వర్క్ అనే పదాన్ని రాసుకుంటే దీనికి సంబంధించి ఫస్ట్ లెటర్ డబ్ల్యూ, ఫస్ట్ లెటర్ మనకి ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్స్ అనేది మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్ క్యూ ఉంది, ఐ ఉంది. మనం థర్డ్ లెటర్ ఒకటి చెక్ చేస్తే సరిపోతుందండి. అంటే R-1. R-1 అంటే ఏమొస్తుంది? ఆర్ కంటే ముందు లెటర్ ఏమొస్తుంది? క్యూ వస్తుంది. కాబట్టి క్యూ ఎక్కడుంది? డి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, TIZZ VKBB. సో సేమ్ అదే ప్యాటర్న్ లో ఉంటాయి మనకి క్వశ్చన్స్. సో ఫస్ట్ చూద్దాం. TUV అంటే +2 పెరిగింది, యువి. JK మళ్ళీ +2 పెరిగింది. ZAB +2 పెరిగింది. మళ్ళీ ZAB +2 పెరిగింది. ఇది కూడా చెక్ చేద్దాం. QRS +2 పెరిగింది.
పీక్యూ మళ్ళీ +2 పెరిగింది. క్యూఆర్ +2 పెరిగింది. హెచ్ఐజే మళ్ళీ +2 పెరిగింది. అంటే ఏమైందండి? +2 +2 +2. సో +2 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి మనం CKAU అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం CKAU. సో ఇక్కడ చూడండి అమ్మా, C+2 అంటే మనకి ఈతో స్టార్ట్ అవుతుంది. డిఈ కదా, సో ఈతో స్టార్ట్ అవుతుంది అంటే ఈతో 2 ఉన్నాయి. ఎంఎన్సి ఇక్కడ ఏ తర్వాత సి వచ్చేస్తుంది. విడబ్ల్యూ కేఎల్ఎం. సో కాబట్టి ఈఎంసిడబ్ల్యూ, దట్ ఈజ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిఓవై పిఏకే వచ్చింది, పిక్యూఎంఎన్సివై వచ్చింది. సో ఈ డిఓవై పిఏకే ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. డిఓవై అంటే ఇక్కడ డి అంటే 4th లెటరు, ఓ అంటే 15th లెటరు, వై అంటే 25th లెటరు. సో ఇక్కడ పి అంటే మనకి 16th లెటరు, కే అంటే 11th లెటరు. నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే లెటర్ 1. కానీ ఇక్కడ చూడండి అమ్మా, మనకి +12 ఇంక్రీజ్ అవుతుంది. అంటే 16 - 4 + 12. అలాగే ఇక్కడ చూడండి డిఓవై ఉంది కదా, సో 4 ఇక్కడ 15 ఇక్కడ 25. సో ప్రతి ఒక్క టర్మ్కి మనం 12 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. 12 యాడ్ చేసుకుంటూ వెళ్తే దిస్ ఈజ్ 37, దిస్ ఈజ్ 27, దిస్ ఈజ్ 16. సో 16 అంటే పి, 27 అంటే 26 + 1 అంటే ఏ, 1 అంటే ఏ కదా. అలాగే 37 అంటే 26లోంచి మనకి 11 మిగులుతుంది. 11 మిగులుతుంది అంటే 11th లెటర్ ఏంటి? కే. సో కాబట్టి పిఏకే సరిపోయిందా? అలాగే ఇక్కడ బిక్యూఎం తీసుకోండి. బిక్యూఎం తీసుకుంటే బి అంటే 2, క్యూ అంటే 16, ఎం అంటే 13. 12 యాడ్ చేసేయండి, +12 యాడ్ చేసేయండి. +12 యాడ్ చేస్తే 25, సో 28, ఇక్కడ ఏమవుతుంది? 14 అవుతుంది. సో 14 అంటే ఎన్, 20 క్యూ అంటే ఎంత మనకి? 17 కదా, సారీ, క్యూ మీన్స్ 17. 17 + 12 అంటే 29 అవుతుంది. 29 అంటే 26 + 3 అంటే సి అవుతుంది. సో 25 అంటే మనకి వై అవుతుంది. సో ఎన్సివై సరిపోయిందా? సిమిలర్గా ఐఎల్యు, దీనికి కూడా మనం 12 యాడ్ చేయాలి. ఐ అంటే 9, ఎల్ అంటే 12, యు అంటే మనకి 21 అవుతుంది. సో 21కి +12 యాడ్ చేయండి, 33 అవుతుంది. ఇక్కడ +12 యాడ్ చేస్తే 24 అవుతుంది. ఇక్కడ +12 యాడ్ చేస్తే 21 అవుతుంది. 21 అంటే యూనే కదా, 24 అంటే ఎక్స్ కదా, 33 26 + 7, 33 అంటే 26 + 7. 7th లెటర్ ఏమవుతుంది మనకి? జీ అవుతుంది. అంటే మనకి రావాల్సిన కోడ్ ఎంతండి? యుఎక్స్జి. యుఎక్స్జి ఎక్కడుంది? ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటంటే మనకి +12 అనేది కామన్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ముందు క్వశ్చన్లో +2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఈ క్వశ్చన్లో ముందు యాడ్ చేసి తర్వాత సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. సో ఇలా వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. సో ఇది రీఅరేంజ్మెంట్. ఈ మోడల్ ఏంటంటే రీఅరేంజ్మెంట్ మోడల్ ఇది. సో చూడండి, స్వీట్ అనే పదం ఉంది, 5 అక్షరాల పదము. ఈ అనేది కామన్గా ఉంటుంది. SWWS ఇవి రెండు మనం ఎక్స్చేంజ్ చేసాము. TEET ఎక్స్చేంజ్ చేసాం. చూడండి ఇక్కడ కూడా అంతే. సాల్టీలో ఎల్ అనేది కామన్గా ఉంటుంది, ASSA, అలాగే TYYT ఎక్స్చేంజ్ చేసాం. సో అదే విధంగా ఐ కామన్గా ఉంటుంది. ఐ కామన్గా ఉన్న ఆప్షన్లు 2 ఉన్నాయి, RDIKN ఒకటి, DRIKN ఒకటి. సో డితో స్టార్ట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేసుకుంటామని చెప్పాం కదా. అంటే RDI వస్తుంది, NK కాస్త KN అవుతుంది. RDIKN దట్ ఈస్ ఆప్షన్ ఏ
ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడడం, ఇది చూస్తే రేట్ RATE రేట్ SCWI అయింది. సో ఇది ఎలా వచ్చింది? PQ RS +1 అయింది, ABC +2 అయింది, TUVW అంటే మూడో లెటర్ కాబట్టి +3 అయింది, EFGHI అంటే +4. అంటే ఇదేమైందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది, +1 +2 +3 +4. మరి హై కూడా అలాగే ఉంటుందో లేదో చూద్దాం. హై +1 చేసామనుకో ఐ అవుతుంది, ఐకి +2, JK +3, HIJ +4, IJKL. సరిపోయింది కదా? +1 +2 +3 +4 చేయాలి. సో మనకి ఇచ్చింది ఏంటి? ఓపెన్ OPEN. సో MN అంటే మనకి R వస్తుంది. ఇక్కడ E +3 అంటే 8th లెటర్ H వస్తుంది. PQR OP అంటే PRHR అనేది మనకు కోడ్ అవుతుంది. PRHR మనకి ఎక్కడుంది? ఆప్షన్ డి ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, మనకి ట్రైనర్ రేడియంట్ కోడింగ్ ఇచ్చాము. సో క్వశ్చన్ అనే పదానికి కోడ్ ఎంత అనేది రాయాలి. సో ఫస్ట్ ఇవి రెండింటికి సంబంధించిన లాజిక్ ఫైండ్ అవుట్ చేసి క్వశ్చన్కి సంబంధించిన కోడ్ ఏదనేది ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అయితే పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి అలాగే కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ మనము డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.